మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మన వీడియోస్లో ఒక కామెంట్ వచ్చిందండి, దాన్ని తీసుకుంటున్నా ఈరోజు ఒక ప్రశ్న కింద. పెళ్ళయ్యి కొన్ని సంవత్సరాలు అవుతుందట. పెళ్ళైన సంవత్సరం వరకు మా ఆయన నాతో చాలా బాగా ప్రేమగా అదిగా ఇదిగా ఉన్నాడు. తర్వాత నుంచి పట్టించుకోవటం మానేశాడు. నాకు టైం ఇవ్వట్లేదు, నన్ను ఏం చేయమంటారు? అమ్మాయి అడుగుతుంది. అమ్మాయి అంటోంది, అస్సలు పట్టించుకోవట్లేదు నన్ను మేడం, ఏం చేయాలి రమగారు మీరు ప్లీజ్, మీ పేరే పెట్టింది, చెప్పండి మేడం, మేడం ప్లీజ్ 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 అని పెట్టింది తను. చాలా మందికి ఈ కంప్లైంట్ ఉంటుంది జయ. ముందు 2-3 ఏళ్ళు ప్రేమించుకున్నాం, ఎంత శ్రద్ధగా ఉండేవాడో, ఎంత బాగా చూసుకునేవాడో, ఎంత బాగా కొనిపెట్టేవాడో, అదిగా ఇదిగా అదిగా ఇదిగా ఏదోగా చూసుకునేవాడు. పెళ్ళయింది, 1 సంవత్సరం పాటు బాగున్నాము, నా తర్వాత నుంచి నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. అంతే. వీళ్ళందరికీ ఒకటే ఒక ప్రశ్నగా ఉంటుంది నాకు. ఎప్పుడు చాలామంది మా చుట్టాల్లో పిల్లలకు కూడా నేను ఇలాంటివి చెప్తుంటాను ఈ మాటలు వచ్చినప్పుడు. నీకు పెళ్ళి కాకముందు వాడు స్టూడెంట్గానో లేదా జస్ట్ ఎంప్లాయీగానో ఉండుంటాడు. వాడి ఇల్లు వాకిలి బాధ్యత అంతా వాళ్ళ అమ్మది నాన్నది. వీడు రికామీగా ఉంటాడు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటాడు, అంతే కదా. అప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించి దాన్ని తన వశం చేసుకోవడానికి బోలెడన్ని వేషాలు వేయగలుగుతాడు. ప్రేమపూర్వకమైనవే అనుకోండి, ఇక్కడ మళ్ళీ నెగిటివిటీ లేదు. ఓకే, ఓళ్ళంతా మంచి వేషమే. ఆ అమ్మాయికి నచ్చేలాగా, తనతో ఆ అమ్మాయి ఉండిపోయేలాగా చాలా ప్రయత్నం చేస్తాడు. అలకలు తీరుస్తారు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తారు, ఏం చేయమంటే అది చేస్తారు, టాస్క్లు ఇచ్చినా పూర్తి చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఒక ప్రేమ మైకం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఏజ్, ఏ రెస్పాన్సిబిలిటీసు భుజం మీద బరువు బాధ్యతలు లేకపోవటము, ప్రధానమైనది ప్రేమ మైకం. తనకి వదిలిపోతుందేమో ఈ పిల్ల అన్న బెంగతోటి ఎట్మోస్ట్ కేర్ ఇస్తూ ఉంటారు. ప్రతి మగవాళ్ళు చేస్తారమ్మా. దీంట్లో పక్షులు అవి కూడా అంతే. ఆడపక్షిని ఆకర్షించడానికి ఎన్ని వేషాలు వేస్తాయో అవి ఇంటర్నెట్ నిండా దొరుకుతాయి చూడండి. బర్డ్ ఎట్లా అట్రాక్ట్ చేస్తుందో రెండో దాన్ని, తన మించి దృష్టి అటు ఇటు పోనివ్వదు. పోనివ్వకుండా ఉండాలంటే నీ మీద దృష్టి ఉన్నట్టుగా ఉండాలి. వన్స్ పెళ్ళయ్యాక కొంతకాలం కొత్తది కలిసి ఉండటం, ఇద్దరు లివింగ్ అడ్జస్ట్మెంట్లకి 1 సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల ప్రేమించినప్పుడు 22 ఏళ్ళ అబ్బాయి అనుకో, పెళ్లి చేసుకునేసరికి 27-28 ఏళ్ళు వస్తాయి వాడికి. 22 అబ్బాయికి 28 అబ్బాయికి డిఫరెన్స్ ఉందా లేదా? 100%. ఎంత మెచ్యూరిటీ వచ్చేస్తుంది. ఈ లోపల ఉద్యోగం పెద్దదవుతుంది, అమ్మా నాన్నల్లో ఎవరో ఒకళ్ళకి అనారోగ్యమో, లేకపోతే వీళ్ళే ఏమైనా అవి ఇవి కొనుక్కుని అప్పులో బాధ్యతలో ఎవరైనా వెళ్ళిపోవటమో పెరుగుతాయి. ఈ లోపల చేరిన ఉద్యోగంలో అంతకుముందు 30,000-40,000 వస్తే వాడు ఒకడు కులాసాగా తిరిగేవాడు, నువ్వు కూడా చేరావు, నీ ఖర్చులు పెరుగుతాయి. కులాసా ఏమైంది? కులాసాలు తగ్గించి దిలాసాగా ఉండవలసిన కాలం వస్తుంది. దిలాసా దిలాసా అంటే ఏంటి? నమ్మకం. అది నా దిలాసా, మేము వాడతాం ఆ పదం. ఓకే, ఏ దిలాసాతోటి నువ్వు ఈ పని చేసావు అని అడుగుతాం. ఏదో ఒకటి స్ట్రాంగ్ ఒప్పి ఇది ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు వాడు స్ట్రాంగ్గా ఉండవలసిన సమయం ఆసన్నమైంది. ఇదివరకట్లాగానే 6ంటికే వచ్చేసి నేను 9 దాకా రోడ్డు మీద తిప్పి 11 దాకా నీతో కబుర్లు చెప్పే సమయం ఏది? పాపం లేదు. లేక ఉద్యోగంలో సరిగా లేకపోతే ఏదైనా పైగా ఈ రోజున ఉద్యోగాలు ఊడిపోవటం సరే తుమ్మొచ్చినంత సింపుల్గా పోతున్నాయి. అవునా? అవును. సో మరి వాడి ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోవాలా. ఇప్పుడు ఎట్మోస్ట్ కేర్ ఇవ్వటం అంటే ఏమిటి? నీ ఎంతసేపు నీ చుట్టుపక్కల తిరగటమే కాదు, నీ వెల్ఫేర్ కోసం ఆలోచించటం, నువ్వు కొత్త ప్రాబ్లమ్స్లో పడకుండా ఉండటం, ఫ్యామిలీ సెక్యూర్డ్గా ఉండటం. ప్రేమించటం వేరు, కుటుంబం వేరు కదమ్మా. ప్రేమలు ఉంటాయి, కాకపోతే అట్లా నువ్వే ధ్యాసగా ఉండలేరు. నువ్వు ఉండవు. ఓ పిల్ల పుట్టిందనుకో, నువ్వు చంటి పిల్లని చూస్తావా? మొగుడు చుట్టూ చిన్నప్పుడు తిరిగినట్టు తిరుగుతావా? తిరగం కదా, మనం కూడా తిరగలేము. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతకాలం అయ్యేసరికి వీడు నన్నేం పట్టించుకోవట్లేదు, నాకే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నేను అడిగిన చేయట్లేదు, ఎక్కడికైనా సెలవు పెట్టి వెళ్ళిపోదాం అంటే రావట్లేదు. ఆఫీస్లో వాడికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో, బిజినెస్లో ఏ రకమైన సమస్యలు ఉన్నాయో, ఉద్యోగం ఊడిపోయేలాగా ఉందేమో, పోటీ ఉందేమో, తన ఉద్యోగానికి హ్యాండిల్ చేయలేకపోతున్నాడేమో. కొంతమంది పిల్లలు రమ్మగారు 6 అయితే ఇంట్లో ఉండాలి, లేకపోతే 7 అయితే ఇంట్లో ఉండాల్సిందే, నువ్వు చావు బతుకు. ఈ రోజుల్లో కుదురుతుందా రమ్మగారు? ఏ జాబ్ ఆఖరికి గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా కుదరట్లేదండి.
అంతే కదా. అంతే. వన్స్ ఆ టైమింగ్స్ అయిపోయాక మిగతా ఎంత వర్క్ ఉంటుందండి. అదే పైగా ఎంత పరుగులు పెడుతున్నాం. ఇంకేంటంటే నేను ఇంకోటి చెప్తా జయ, ఈ కాలంలో మనము సోషల్ మీడియా ఫ్రెండ్షిప్లు అవి ఉన్నాయి ప్రతి వాళ్ళకి. ఉమ్, ఈ భార్యే కాకుండా బోళ్ళని రకాల స్నేహాలు ఉంటాయి. వాళ్ళు రిలాక్స్ అయ్యే విధానం అది అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు అవి ఏవి చేయకుండా నీతోటే ఉండాలంటే ఉండరు, నువ్వు ఉండవు. నువ్వు కూడా ఆ అబ్బాయికి అన్న తప్పంగానే ఫోన్లో ఒక కజిన్ తోటో ఒక ఫ్రెండ్ తోటో ఎవరో ఒకళ్ళతో అమ్మతోటే అక్కయ్యతోటో కబుర్లు చెప్తావు. నువ్వు రిలాక్స్ అవ్వచ్చు, వాడు రిలాక్స్ అవ్వకూడదు అనుకోకూడదు. ఇప్పుడు ఇవే కాకుండా వాళ్ళకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఏర్పడి ఉండొచ్చు, బ్యాడ్ ఫ్రెండ్షిప్లు ఏర్పడచ్చు, ఇంకా సంపాదన పెంచుకోవడానికి కొత్త కొత్త ప్రయత్నాలు, ఇంకా పెళ్ళాన్ని సుఖపెట్టేసేయాలి, దానికి ఇల్లు కొనేయాలి, కారు కొనేయాలి, అదేదో కొనేయాలి, నాకో కారు తనకో కారు ఉండాలి, ఇలాంటి భావాలు ఉండొచ్చు. దానికోసం సంపాదన పెంచుకోవటం కోసం మన పెళ్ళాం ఎలాగో అయిపోయింది, అది ఇంట్లో ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది. ఇదివరకట్లాగా వాళ్ళని వీళ్ళని తప్పించుకుని జాగ్రత్తగా కలవాల్సిన పని లేదు, మన వస్తువు మన ఇంట్లోనే ఉంది, ఎప్పుడైనా హలో అనొచ్చు. ఈ రకమైన నిర్లక్ష్యపు ధోరణి సహజంగా వస్తుంది. అది తప్పని నేను అండాల, అలా అవుతుంది అంతే. అది ప్రేమ లేకపోవటం కాదు. వాళ్ళు ఇంకా ఫ్యామిలీ బెటర్మెంట్ కోసం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉండుండొచ్చు. ఇవి కాదు, ఎవరో కొత్త మనిషి వచ్చేసింది వాడి జీవితంలోకి అని అనిపిస్తే ఆ మార్గమే వేరు. మీరు ప్రధానంగా ఆలోచించాల్సింది ఇల్లు సరిగ్గా నడుస్తుందా లేదా, డబ్బులు గిబ్బులు సమస్తం వస్తున్నాయా రావట్లేదా, జనరల్ థింగ్స్లో ఇతను మనతో బాగున్నాడా, మన కాంజుగల్ లైఫ్ దాంపత్య జీవితం బాగుందా, ఇదివరకట్లాగా అగ్గగ్గలాడిపోవట్లేదు కానీ నిన్నంత నిర్లక్ష్యం ఏం చేయట్లేదా చూసుకో. బేరీజ్ వేసుకుని ఇది సహజమైనది అని తీసుకోవాలమ్మా. 19-20 ఏళ్ల పిల్లప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది జీవితం. 28-29 ఏళ్ళు వచ్చాక మీకు సంసారం బాధ్యత, ఇంట్లో పిల్లలు వచ్చాక మీరు ఒక ఇల్లు వాకిలి అరేంజ్ చేసుకున్నాక ఈ 19కి 29కి మధ్యలో ఉన్న 10 ఏళ్ల పెద్ద సమయం ఉంది కదా, ఆ సమయమే పెరిగిపోతే ఎట్లా, మీరు పెరగాలిగా. మనం కూడా మానసికంగా ఎదగద్దు. 19 ఏళ్ల పిల్లదే మనసులో ఏముంటుందో అలా నా చుట్టూ తానే మగ అబ్బాయి తిరుగుతూ ఉండాలి, అలాంటి భావాలు 29 ఏళ్ల వాళ్ళకు ఉండకూడదమ్మా. మీరు కూడా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నట్టు అవుతుంది. అతను రెస్పాన్సిబుల్గా ఉండి సంసారాన్ని వృద్ధి చేద్దామని చూస్తున్నాడు. వాళ్ళని సపోర్ట్ చేయాలి. నువ్వు ఇదివరకట్లాగా లేవు, నువ్వు మారిపోయావు, ఇదివరకు నాతో ప్రేమగా ఉండేవాడివి, ఇప్పుడు అంత ప్రేమగా ఉండట్లేదు. ప్రేమ ఏజ్తో పాటు రకాలు మార్చుకుంటుంది, రూపం మార్చుకుంటుంది. అయితే అది ప్రేమించినప్పుడే కాదు రమ్మగారు, ఇప్పుడు పెద్దలు చేసిన పెళ్ళైనా కూడా ఒక సంవత్సరం ఫస్ట్ ఇయర్ లేకపోతే సెకండ్ ఇయర్ కొంతకాలం 5 years అయిపోయినా 10 years అయిపోయినా అట్లానే ఉండడానికి ఎట్లా సాధ్యం అవుతుంది? ఎవరికీ సాధ్యం కాదు. అది పాతపడుతుంది. పాతపడి ఏంటి, సంసారం ముదిరిన కొద్ది అంటే మరిగిన కొద్దికి పులుసు రుచి పెరుగుతున్నట్టుగా సంసారం కూడా రోజులు ఉన్న కొద్దికి రుచి పెరుగుతుందమ్మా. అవతల వాళ్ళు కన్ను కదిపితే వాళ్ళు ఏమనుకుంటారో మనకు అర్థమవుతుంది. వాడు మాట్లాడే తన ప్రేమని నీకు చెప్పాలి అంటే నువ్వు ఎక్కడో ఉన్నట్టు, నువ్వు ఎరగలేదని అర్థం. ఇదివరకట్లాగా రోజుకు 100 సార్లు ఐ లవ్ యూ చెప్పట్లేదు ఇలాంటివి అనుకోకూడదు. ఐ లవ్ యూ చెప్పకపోయినా చిన్న జెస్చర్ తోటి కూడా నువ్వు అతను ఎక్కడికో వెళ్దామన్నాడు, ఎవరికో చెప్తున్నాడు మేము కూడా వస్తాము, నువ్వు అక్కడి నుంచి కళ్ళతో వద్దన్నావు, అతను ఒప్పుకున్నాడు అనుకో, అదాన్ని మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టే. నువ్వు అది తెలుసుకోవాలిగా. నోటితో మాట్లాడితేనే, ఏదైనా క్రియ చూపిస్తేనే, ఏదైనా వస్తువు గిఫ్ట్ చేస్తేనే ప్రేమ అన్న ధోరణిలోకి ఉండకండి. దానివల్ల సంసారాలు పాడవుతాయమ్మా. మీరు పోట్లాటలకి దిగుతారు, నువ్వు సరిగ్గా లేవు, అలా లేవు, ఇలా లేవు, ఎవరితోటైనా మాట్లాడుతున్నావా, నీ ఫోన్ చెక్ చేస్తాను, ఇలాంటి వాటిల్లోకి వెళ్ళకూడదు. తర్వాత ఇలా కోఆపరేట్ చేయకపోతే ఆ మగ మనిషి ఇప్పుడు ఎవరైతే అబ్బాయి ఉంటాడో తన వర్క్లో కూడా ఎఫెక్ట్స్ పెట్టలేకపోతాడు. ఈ గొడవలతోనే అమ్మో ఇంటికి వెళ్ళకపోతే ఏమవుతుంది, ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కదా. అదే కదా కదా రమ్మగారు. మగవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఈ అమ్మాయి ఇలా ఇంత ఆలోచిస్తుంది, ఎక్స్పెక్ట్ చేస్తోందంటే ఎప్పుడో ఓసారి ఐ లవ్ యూ మెసేజ్లు పెట్టమో, లేదా నేను ఫలానా చోటకి వెళ్తున్నాను అని ముందే తెలియజేయటమో చెప్పటమో. నిజం చెయ్య, ఇది చాలా పెద్ద విషయంగా ఉంది. నేను విని తలకాయ వాచిపోతాను. మామూలుగానే నాకు తెల్లబడిపోతుంది, తొందరగా తెల్లబడిపోయింది. ఇప్పుడు విని ఉన్నది కూడా పోయేలాగుంది. బాగుంది. ఇదివరకు చాలాసార్లు చెప్పేవాడండి, థ్యాంక్స్ చెప్పడు, సారీ చెప్పడు. పర్వాలేదు, థ్యాంక్స్ సారీ చెప్పాల్సిందేనా, అంత ఫార్మాలిటీగా ఎందుకు ఉండాలి? నువ్వు నేను ఒకటైనప్పుడు నీకు నాకు మధ్య ఫార్మాలిటీ ఏమిటి, థ్యాంక్స్ ఏంటి, సారీలు ఏమిటి? ఇలా ఆలోచించకండి. నేను చెప్పినట్టుగా ఆలోచించి చూడండి. ఒకవేళ అతనిలో ఏదో చాలా మార్పు వచ్చేసింది, మీతో సరిగ్గా లేడు అంటే ఒకసారి బేరీజ్ వేసుకోండి. మనకి సంసారానికి కావాల్సినవన్నీ వస్తున్నాయా రావట్లేదు, అదొకటే చాలా అండి, ఇది అక్కర్లేదా అంటారు. ఇది కూడా కావాలి, ఇది కావాల్సిందే. ఇది ఒక టానిక్, అంతే. కొద్దిగా అయినా తీసుకోవాలి. చెప్పండి,
పోట్లాడద్దు, రైట్. అడిగి కొంచెం తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.